కూర్చో 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 కూర్చో. అమ్మా రాదా, మీ వేణు బావ వచ్చాడు. చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఎంత అలవాటు చేసేవారు, ఇల్లు పీకి పంది తెచ్చేవారు. ఏమై జ్ఞాపకం ఉందట? జ్ఞాపకం లేదే, కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది. ఏమిటి మావయ్య, నువ్వు ఇప్పుడు బెండకాయలో ఉన్నావు, అప్పుడు గుమ్మడికాయలో ఉండేవాడు. వయసు కాదట. అమ్మా రాదా, పోయి వడ్డించు. మావయ్య, నేను చిన్నప్పుడు మావయ్య మావయ్య అంటూ నీ ఒళ్ళు ఇలా కూర్చున్నాడు మావయ్య. అన్ని జ్ఞాపకమే, చేపలు కూడా తినిపించేవాడిని. భోజనాలే. బాబీ బాబీ, ఈ బాబీ సినిమా పాటల కోసం కోసం ఎన్నాళ్ళు చెప్తున్నాను, ఇన్నాళ్ళు దొరికింది. జూటు పోలే కవ్వా కాటే కాలి కవ్వేసే డరియో. కానీ నాయన కానీ నామతి మండ. నువ్వు కానీ నాయన, నేను పూజ చేసుకొస్తాను. అయ్యో అయ్యో అయ్యో. నీ పేరు రాధ కదా, ఎంతో బాగుంది ఈ నెయ్యి కన్నా. ఈ నెయ్యి బజారకు అంత బాగుండదు. నువ్వు మాత్రం కాదు, అందుకే ఎంతో బాగున్నావు. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి మీ నాన్న చెప్పాడు. ఏ మాటలవి? నాకు గుర్తులేదు. నాకు లేదు. రాధా, నువ్వు నడుస్తుంటే గంటలు మోగుతున్నాయి. మా నాన్నగారి పూజ అయినట్లుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అదేమంటే ఆయన నా కోసం చూస్తున్నావా? అయ్యో కానీ 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 అదేమిటి మామయ్య, అంత తొందరగా పూజ చేసావు? నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావని అష్టోత్తరంతో సరిపెట్టేశాను. సహస్రనామం చేయలేదు. అవును, కానీ అందరూ ఉదయం పూట పూజ చేస్తారు, నువ్వేమిటి రాత్రి పూట పూజ చేస్తున్నావు? అదే బాబు, నాకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు కోరుకునే వాళ్ళంతా ఉదయం పూట పూజ చేయాలి. ఎందుకంటే దేవుడు పగలంతా మెలుగుగా ఉంటాడు, ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇక పోతే నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు మా ప్రభు అనే వాళ్ళంతా రాత్రులు చేయాలి. అది విని దేవుడు కోపం వచ్చినా నిద్రలో మర్చిపోతాడు. ఏ క్షమించట్టే మరి. మామయ్య, ఏనాయనా? ఏమిటి నీ దగ్గర వాసన వేస్తోంది? అదే తల ముగ్గుబుట్ట అయిపోతుందని జలంధర నుంచి తలను తెప్పించాను, అది ఆ వాసన. అలాగా అయితే ముందు ముందు నా జుట్టు తెల్లబడకుండా ఆ నూనె ఏదో నేను రాజేసుకుంటాను. అన్ని తనకు మాటలే. మామయ్య, చిన్నప్పుడు నిన్ను మాట బిస్కెట్ అడిగాను, అప్పుడు నువ్వు ఇవ్వలేదు. అవును, ఇవ్వలేదు. అప్పుడు నాకు కోపం వచ్చి గట్టిగా ఇలా తొడపాసి పెట్టేశాను కదా. జరగకపోతే రా చిన్ననాటి ప్రసక్తి.